అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అవుతారు కానీ టైర్డ్ కారు. అలాంటి వ్యక్తి రాజ్ రెడ్డి. ఫిజికల్ ఫిట్నెస్ పిల్లలకే కాదు, పదవి విరమణ చేసిన తర్వాత పలువురికి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే గత 34 సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తూ ఎంతోమందిని ఉద్యోగాలకు వచ్చేలా చేసినటువంటి పరిస్థితి. ఇటు యోగా, ఇతర రంగాల్లో సైతం శిక్షణ ఇస్తున్నటువంటి రాజ్ రెడ్డి ఉన్నారు. రాజ్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి అసలు మీకు పీఈటీగా రిటైర్డ్ అయ్యారు, అయినా మీకు ఆ ఉత్సాహం, ఆ ప్యాషన్ ఇంకా ఉందా? ఎప్పటి నుంచి మొదలుపెట్టినరు? మీ ప్రస్థానం ఏంటి? ఎలాంటి శిక్షణ ఇస్తారు మీరు? నేను గత 91 నుండి శిక్షణ ఇస్తున్నాను. కాకపోతే నా అపాయింట్మెంట్ 84 సెప్టెంబర్ అపాయింట్మెంటు పీఈటీగా. 2009 పీడీగా కొరుట్ల బాయ్స్ హై స్కూల్లో చేసినాను. తర్వాత మళ్ళీ ముల్కనూరు, లాస్ట్ దుర్షల్లో రిటైర్డ్ అయినాను. హుజరాబాద్లో మాత్రం 91 నుండి ఆల్ డిపార్ట్మెంట్స్కు, పోలీస్ కానీ, ఆర్మీ కానీ, తర్వాత నేవీ కానీ, ఫైరు, జైలు, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా డిఎస్సి. ఏం ట్రైనింగ్ ఇస్తారు మీరు? ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్. వాళ్ళు క్వాలిఫైడ్ కావడానికి 100 మీటర్, 200 మీటరు, తర్వాత 5 km కానీ, 600 మీటరు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పటు, ఇలాంటి శిక్షణ వారికి ఏ ఈవెంట్స్కు వారికి అర్హత కావాలనో ఆ అర్హత గల ఈవెంట్స్కు నేను శిక్షణ ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ లోపల. ప్రతిరోజు ఉదయం 5:30 to 7:30 దాకా ఉంటుంది గ్రౌండ్లో. అంటే యోగా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? యోగా శిక్షణ ఎప్పుడు? మాకు డిఓ కర్మ్యాల్ ఒకప్పుడు మన్నన్ డిఓ అండి, అతను యోగా 1 month కోచింగ్ ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి దాదాపు 25 సంవత్సరాల నుంచి యోగా శిక్షణ అదే నేర్చుకొని అదే పిల్లలకు కూడా నేను యోగా నేర్పించడం జరిగింది. తర్వాత వృద్ధులని కాదు కానీ వయసు రీత్యా ఎవరికి ఏ యొక్క యోగా ఏది నేర్స్తే వాళ్ళకు ఏ అవయవాలకు పనిచేస్తే, ఏ బాడీకి పనిచేస్తే అనేది కూడా యోగా ఇవ్వడం జరుగుతుంది శిక్షణ రోజు మార్నింగ్. మీరు అందులో శిక్షణ పొందిన తర్వాత ఇతరులకు ఇస్తున్నారా? మీకు ఎట్లా అనిపిస్తున్నారు? మీరు శిక్షణ ఇచ్చిన వాళ్ళు పలు ఉద్యోగాలు సాధించడం జరిగింది, మీరు శిక్షణ ఇవ్వడం వల్లనే సాధించామని చెప్తున్నటువంటి పరిస్థితి. మీకు ఈ మాటలు వింటుంటే పిల్లలకి స్కూల్లో దేహదారుఢ్యం కొరకు ఇది అవసరం, ఫిట్నెస్ అనేది. ఓకే, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, మీ పదవి బాధ్యతలు ఉన్నప్పుడు విరమణ తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నది, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే కొంతమందికి జీవితంలో వారికి యొక్క నిలకడగా అనేది వాళ్ళకి ఉద్యోగం చేయడం ద్వారా వారి యొక్క లైఫ్ సెటిల్మెంట్ అయింది. అది నాకు చాలా తృప్తినిచ్చింది నా జీవితంలో. చాలామందికి పిల్లలకు, ఎందుకంటే వాళ్ళు యుక్త వయసు లోపల చెడు మార్గాలు వెళ్లకుండా, ఇవాళ డ్రగ్స్ కానీ లేకపోతే ఇంకేదో వేరే చెడు అలవాటు పోకుండా గ్రౌండ్కి వస్తే వారిని ఎంబడి వేసుకొని తిరుగుకుంటూ వాళ్ళని ఈ అగ్నిపత్ ఉన్నది, అగ్నిపత్లో కూడా వాళ్ళకు శిక్షణ ఇచ్చుకుంటూ అగ్నిపత్ పంపించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది, అందులో కూడా కొంతమంది పంపించడం జరిగింది. చాలామంది వాళ్ళ పిల్లలు మళ్ళీ కలిసి కూడా, సార్ మీ వల్ల మేము ఇట్లా ఉద్యోగాలు చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ అని వారు చెప్పడం ద్వారా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సార్ నా జీవితానికి నాకు ఒక తృప్తిని ఇచ్చింది, నా యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది నాకు తృప్తిని ఇచ్చింది. థ్యాంక్ యూ. కంటిన్యూ చేస్తా సార్. జీవితం ఉన్నంత రోజులు గ్రౌండ్లోనే. నాకు మార్నింగ్ 5:30 to 7:30, ఈవినింగ్ 6 to 7. ఇది నా జీవిత యొక్క కాలక్రమే నడుస్తూనే ఉంటుంది సార్. వేరే ఏం వ్యాపకాలు లేవు. రిటైర్డ్ అయినా సార్ ఈ మధ్యలో 2024 మేలో రిటైర్డ్ అయినా, ఇక్కడే హుజరాబాద్లో ఉంటున్నా సార్. చూశారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి విషయాన్ని నమ్మారు. అంతేకాకుండా ఎవరైతే అర్హత ఉండి వాళ్ళకి ఫిట్నెస్లో కొద్దిగా వీక్ ఉన్నారో వాళ్ళకి అలాంటి వాటికి సరిపోయే విధంగా శిక్షణ ఇస్తూ ఇటు అగ్నిపత్, పోలీస్ డిపార్ట్మెంటు, త్రివిధ దళాలకి సంబంధించినటువంటి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.